వర్షం దంచి కొట్టింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో వర్షం పడుతోంది. నిన్న సాయంత్రం నుంచి మొదలైన ఈ వర్షం అర్ధరాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుండపోత వర్షానికి నగరంలోని మెయిన్ రోడ్స్ అన్ని కూడా జలమయం అయిపోయాయి. జూబ్లీహిల్స్, హైదరాబాద్, ఫిలిం నగర్, ఖైరతాబాద్, లక్డీ కపుల్, నాంపల్లి, కోటి, మలక్పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రాంతాల పేర్లు చెప్తూ అలసట వచ్చేస్తుంది రోహిత్. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లోనే అదే కరెక్ట్. సో అదే సమయంలో బేగంపేట, సికింద్రాబాద్, మణికొండ, గచ్చిబౌలి, మాధాపూర్, హైటెక్ సిటీ, కోంపల్లి, ఓల్డ్ సిటీ, ఇన్ షార్ట్ చెప్పాలంటే ఇందాక రోహిత్ చెప్పినట్టు హైదరాబాద్ లో ప్రతి ఒక్క ప్రాంతంలో వర్షం దంచి కొట్టింది. రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిజానికి ఆ భారీ వర్షం కారణంగా మార్నింగే రోడ్లు ఖాళీగా ఉంటాయి హైదరాబాద్ లో. మార్నింగే ట్రాఫిక్ జామ్ అవుతుంది వర్షం కానీ, ఎందుకంటే స్లో మూవ్మెంట్ ఉంటుంది. అవును, కానీ వర్షంలో కూడా చాలా మంది ఫాస్ట్ గా వెళ్తుంటుంటారు. స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళకండి. అండ్ అండర్ పాస్ లో ఎక్కడైనా నీళ్లు ఉండిపోయి ఉంటే వాటర్ నుంచి వెళ్ళే ప్రయత్నం కూడా చేయకండి. అండ్ ఈదురుగాలులు కూడా వీచే నగరంలో, దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హైడ్రా, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ ఇక మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు సహాయక చర్యలను స్టార్ట్ కూడా చేశాయి. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో డ్రైనేజీలను శుభ్రం చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రించే చర్యలు చేపట్టారు. విరిగిపడిన చెట్లను, కొమ్మలను తొలగిస్తున్నారు. మొత్తానికి హైడ్రా యాక్షన్ లో ఉంది. అయితే పూర్తిగా ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల, ఇన్ఫాక్ట్ హైదరాబాద్ మొత్తం కూడా వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం నుండి వర్షం దంచుకొట్టింది. ఇప్పటికీ కూడా చినుకులు అలానే పడుతున్నాయి. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, నిన్న సాయంత్రం స్టార్ట్ అయిన వర్షం ఇంకా చిరుజల్లులతో కురుస్తూనే ఉంది. సో ఈ వర్షం ఎప్పటి వరకు, అంటే ఐఎండీ ఏం హెచ్చరికలు ఇస్తోంది? అప్డేట్స్ ఏంటి సుచిత? అండ్ నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు మంచి వర్షం పడింది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. అసలు వర్షం ఎంతలా పడిందంటే అసలు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే మొత్తం ఎక్కడ చూసినా సుచిత, సో ఏం తాగుతున్నారు మీరు? చక్కగా మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు దాన్ని ఏమంటారు, అసూయ పుడుతుంది. చక్కగా వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఆ వెదర్ లో కదా ఇప్పుడు కాఫీ తాగుతూ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎందుకలా సుచిత? మమ్మల్ని అందరిని అసూయ పుట్టించడానికా? ఆబ్వియస్లీ, మరి మీరు అక్కడ స్టూడియోలో ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఇలా అంతే. సుచిత, ఒక్క నిమిషం సుచిత, ఇప్పటికే వర్షం పడుతుందా? నువ్వు ఉన్న ఏరియాలో చినుకులు పడుతున్నాయా? ఎస్, పడుతుంది. సో రోహిత్, పడుతుంది వర్షం ఆల్రెడీ ఇప్పుడు కూడా. అంటే మార్నింగ్ లేదు వర్షం, కానీ ఇప్పుడైతే చినుకులు మొదలయ్యాయి. మళ్ళీ ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఐఎండీ ఆల్రెడీ హెచ్చరించింది. అలాగే హైదరాబాద్ మొత్తంగా అన్ని ప్లేసెస్లో కూడా ఇదే రకమైన వర్షం కనబడబోతుందని కూడా చెప్తున్నారు. మేజర్గా సైబరాబాద్ ఏదైతే ఐటీ కారిడార్ ఏరియా ఉందో ఆ ఏరియాలో అయితే ఆల్మోస్ట్ 3 వరకు కూడా అసలు వెళ్ళిపోవడమే బెటర్, ట్రాఫిక్లో చిక్కుకోకుండా అంటూ కూడా సైబరాబాద్ పోలీస్ వాళ్ళకు కూడా అయితే ఐఎండీ నుంచి అలర్ట్స్ వెళ్ళాయి. అది కాకుండా అసలు వర్షంలో తడిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా? వర్షంలో తడిస్తే లాభాలా? చెప్పండి సుచిత, ఏంటి ఆ లాభాలు? మీలాగా బయట వర్షంలో తడుస్తూ కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయడం ఒక లాభం అని తెలుసు. ఇంకా అది కాదు. వర్షంలో తడిస్తే మనకి మెలటనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి మనం ప్రశాంతంగా పడుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అంట. ఇంకోటి, వర్షం పడినప్పుడు మట్టి వాసన వస్తుంది కదా, దానివల్ల మనకి చాలా స్ట్రెస్. కానీ సిటీలో కెమికల్ వాసన వస్తుంది సుచిత. ఊరు వెళ్తే మట్టి వాసన వస్తుంది. తొలి వర్షం అప్పుడు మట్టి వాసన వస్తుంది. అబ్బా, భలే ఉంటుంది తెలుసా? చాలా బాగా గుర్తు చేసింది సుచిత. ఊరు వెళ్ళినప్పుడు తొలకర వాన పడితే మట్టి లేస్తుంటుంది. మీకు తెలుసా, ఇప్పుడు సిటీస్ లో ఆ వాసన రావట్లేదు కాబట్టి దానికి సంబంధించిన పర్ఫ్యూమ్స్ కొనుక్కుంటున్నారు. మట్టి వాసన పీల్చడానికి పర్ఫ్యూమ్స్ కొనుక్కుంటున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ మట్టి మనిషినే కాబట్టి నేను ఆల్రెడీ మిస్ అవుతూ ఉంటారు కదా ఆ మట్టి వాసన ఇష్టం. కానీ కెమికల్ కూడిన మట్టి వాసన వద్దు నాకు. నేచురల్ మట్టి వాసన కావాలి. సుచిత, ఓకే సుచిత, ఇంకా ఎప్పటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది ఒకవేళ? ఎందుకంటే హైదరాబాద్ లో అరగంట పాటు నాన్ స్టాప్ గా వర్షం కురిస్తేనే జనాల బాబోయ్ వర్షం అనే పరిస్థితి ఉంటుంది. వర్షం అంటే ఎంత ఇష్టమైనప్పటికీ బాబోయ్ అనే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు అలా కాకుండా అధికార యంత్రాంగం ఎలా అలర్ట్ అయి ఉంది? లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, డ్రైనేజీలు పొంగకుండా, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉండకుండా.
రోహిత్ మేజర్గా లాస్ట్ ఇయర్ కూడా మనం వర్షాల్లో చూసాము. మూసి పొంగి ఎంతలా అయితే మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయి జనాలు ఎంతలా ఇబ్బంది పడ్డారో అట్లాంటి ఇబ్బందులు ఏవి రాకుండా కూడా అటు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే డిఆర్ఎఫ్ కానీ లేకపోతే హైడ్రా కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కొంచెం లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోతే చిన్న వర్షం పడినా మునిగిపోయే ప్రాంతాలు చాలా ఉన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా. వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు కొంచెం, ఎందుకంటే ఈ 3-4 డేస్ కూడా భారీ వర్షాలు పడే అవకాశం అంటూ ఐఎండీ చెప్పింది కాబట్టి ఆల్రెడీ ఈ 3-4 డేస్ కొంచెం జాగ్రత్తగా ఒకరు మ్యాన్ హోల్ లో గల్లంత అయ్యారు అన్నారు. దాని గురించి అప్డేట్ ఏమన్నా ఉందా? వాళ్ళ ఆచూకీ ఏమన్నా తెలిసిందా? లేదు రోహిత్, ఇప్పటికీ దాదాపుగా 8:30-9 గంటలు అవుతున్నాయి. ఇప్పటికీ అతని ఆచూకీ అయితే దొరకలేదు. ఎక్కడైతే అతను మ్యాన్ హోల్లో గల్లంత అయ్యాడో అక్కడ నుంచి ప్రవహించే ఏదైతే నాలకి చెరువుకి ప్రవహిస్తుందో అక్కడ వరకు కూడా వెళ్ళి వెతుకుతున్నాయి బృందాలు. అయినా కూడా ఇప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. 9 గంటలు దాటింది ఇప్పటికి అతను మ్యాన్ హోల్లో పడిపోయి. అయినా అయితే ఇప్పటికి అతను ఆచూకీ దొరకలేదు. అతని ఆచూకీ కోసం అటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు కూడా అయితే గాలింపు బృందాలను ఏర్పాటు చేసి అయితే అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ సుచిత, సో జాగ్రత్తగా ఉండండి. భారీ వర్షాలు కురిసినప్పుడు నీళ్లు నిల్వ ఉన్న చోట, నీళ్లు నిలిచి ఉన్న చోట నడుచుకుని వెళుతూ ఉంటే అక్కడ ఏ మ్యాన్ హోల్ ఉండే అవకాశం ఉంటుందో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మొన్న చూసాం ఒక 1 మంత్ బ్యాక్ కురిసిన వర్షాలకి కరెంటు తీగలు నీళ్ళలో పడి ఉంటే వాటిపై అడుగులు వేసి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. సో వర్షంలో అప్రమత్తంగా ఉండండి. వర్షం కురిస్తే ఎంజాయ్ చేయండి, బాగుంటుంది, కానీ చాలా అప్రమత్తంగా ఉండండి. పిల్లల్ని కూడా బయటికి వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒక ఇంపార్టెంట్, వర్షం కురుస్తుంది కదా, పిల్లలకు ఒక అలవాటు ఉంటుంది సత్తాజ్, రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు ఇట్లా ఏదైనా కరెంటు స్తంభాలను పట్టుకోవటం, ఇది చెట్లని పట్టుకుంటూ కూడా వెళ్తుంది. వైర్లు వేలాడుతుంటుంటాయి. చిన్నపిల్లలకు తెలియదు కదా, వైర్ పట్టుకోవటం, కరెంటు స్తంభాలను పట్టుకోవటం లాంటివి చేస్తుంటుంటారు. వాటిలో ఏ కరెంట్ షార్ట్ అయి పాస్ అవుతుందో తెలియదు. సో తల్లులు, తండ్రులు అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా అప్రమత్తంగా ఉండండి. వెళ్ళేటప్పుడు ఏ కరెంట్ స్తంభాలని తడిగా ఉన్న వస్తువులు పట్టుకోవద్దు. వర్షాకాలం ఎంజాయ్ చేసే సీజన్ అయినా సరే వర్షాకాలంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అండ్ విజయవాడలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ అప్డేట్స్ చూసే ముందు లెట్స్